హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. ప్రజెంట్ మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అధర్వణ వేద పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు. స్వామిజీ నమస్తే అండి. నమస్కారం అండి దిలీప్ గారు. 12 రాశులు, ప్రతి మనిషికి రాశి బట్టి జీవిత కాలగమనం కానీ గ్రహరీత్యా కానీ ఉంటుంటాయి. సో ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతున్నాం, ఏ ప్రత్యామ్నాయాలు చేయాలి, శుభాలేంటి అశుభాలేంటి, ఒక్కొక్క రాశి గురించి మనం చూద్దాం. ఇప్పుడు రాశుల్లో 6వ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతున్నో, వాళ్ళ యొక్క జాతకం ఎలా ఉందో ఒకసారి అది కూడా. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటున్నారు. పాపం పెళ్ళం తెలియకుండా భర్త స్థలాలు అమ్మేస్తున్నాడు. దాంతో స్టార్ట్ అయినటువంటి ఇది వాళ్ళ తల్లిదండ్రులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఫోన్ పట్టుకుంటే మమ్మీ డాడీ, అంతేగాని పెళ్ళాలను లేదు. ఒకవేళ పిల్లలతో తీసుకుని ముగ్గురు కలిసి ఒక టేబుల్లో కూర్చుంటారంటే భార్య ఎక్కడ కూర్చుంటుంది, మరి వెనకాల కూర్చుంటుంది. లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు కన్యారాశి వాళ్ళంతా. కానీ విచిత్రం తెలుసా, ఈ నెలలో గురుడు రవి లాభంలో ఉన్నారు. దానివల్ల వీళ్ళని అడవిలో పడేసినా సరే డబ్బులు తెగ సంపాదించుకొచ్చేస్తారు వీళ్ళు కన్యారాశి వాళ్ళు. ప్రభుత్వం నుంచి వద్దంటే డబ్బు, వద్దంటే ఫేవర్, వద్దంటే ప్రమోషన్స్. తర్వాత వీళ్ళందరూ కూడా వేరే వేరే చోట్లకి, వీళ్ళకి కావాల్సిన చోటకి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇంతకాలం అవ్వడం లేదు ట్రాన్స్ఫర్లు. వీళ్ళకి ఇప్పుడు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్, ఆదాయాలు పెరిగిపోయినాయి. బంధువులు పిచ్చగా ఇంటికి వస్తారు, బ్రహ్మాండంగా ఖర్చు పెడతారు వాళ్ళకి. వీళ్ళు తర్వాత చక్కగా అందరూ కలిసి షేర్లు గేర్లు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా ట్రేడింగ్లన్నీ ఆడి లాభాలు పొందుతారు. డబ్బులు ఉన్నాయంటారు కానీ లేవని చెప్తుంటారు. లేవని చెప్తుంటారు. ఎప్పుడు చూసినా డబ్బులు లేవండి అంటుంటారు. వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే బీరువా నిండా డబ్బులే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కన్యారాశి వాళ్ళు అద్భుతంగా ఉంటారు. చదువుల్లో కూడా విద్యార్థులు గతంలో ఎక్కువ మార్కులు వచ్చేవి కాదు, చదివినా సరే గుర్తుండేవి కాదు. ఇప్పుడు విద్యార్థులందరూ కూడా ఎక్కువగా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. మిగతా రాశుల వారందరికీ కూడా 3 నిమిషాల కంటే ఎక్కువ వీడియో ఉండకూడదు, 1 నిమిషమే ఇలా చూసేస్తారు స్క్రోలింగ్. కానీ కన్యారాశి వాళ్ళు మాత్రం పేషెన్స్గా చూస్తారు. ఆ ఓపిక వీళ్ళకు ఉంటుంది. చంద్రుడు దానికి అధిపతి. వినయం ఎక్కువగా ఉంటుంది. వినయం ఎక్కువగా ఉంటుంది. జోకులు బాగా వేస్తారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఏ రోజు మంచి రోజు అంటారు? బుధవారం. బుధుడు అధిపతి. వీళ్ళకి లక్కీ తారీఖు 5. లక్కీ దేవుడు విష్ణుమూర్తి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణు సంబంధమైన అవతారాలన్నమాట. అందువలన వీళ్ళందరూ కూడా చక్కగా శ్రీ మహావిష్ణువుని పూజ చేస్తే బ్రహ్మాండంగా అయిపోతారు వీళ్ళు. కన్యారాశి వాళ్ళు జీవితంలో ఎదుగుదలకు వాళ్ళకి ఏమైనా దోషాలు అంటే ఎటువంటి క్షేత్రాలు దర్శిస్తే ఎలాంటి ఫలితాలు పొందుతారంటే ఏం చెప్తారు? ఈ కన్యారాశి వాళ్ళకిను మిథున రాశి వాళ్ళకి డ్యూయల్ నేచర్ అన్నారు, దుస్వభావ రాశులు అన్నారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళ మెంటాలిటీస్ ఎప్పుడు కూడా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వెంటనే మారిపోతూ ఉంటుంది. ఇప్పుడే నీకు డబ్బులు ఇస్తానంటారు, మళ్ళీ 5 నిమిషాల్లో ఎందుకులే మా ఆయన వద్దన్నాడు అని చెప్తారు. వీళ్ళు ద్వంద్వ వైఖరి కాబట్టి ద్వంద్వ అవతారం ఒకటి ఉంది. అసలు ప్రపంచంలో ఎక్కడైనా సరే మొత్తం టోటల్ వరల్డ్ తీసుకో, వరల్డ్లో ఒక దేవుడు దర్శనమే నీకు జరుగుద్ది. కానీ ఒకే ఒక్క క్షేత్రంలో కన్యారాశి వారి కోసం, మిథున రాశి వారి కోసం ఒక గుడి ఉంది. దేవుడు ద్వయ రూపంలో ఉన్నాడు. చెప్పు చూద్దాం ఎవరైనా. సింహాచలంలో అప్పన్న, సింహాద్రి అప్పన్న, వరాహావతారం ఆయనే. ఇక్కడ నరసింహస్వామి. ఈ రెండు కలిపి స్వామి ఒకేసారి నాకు దర్శనం ఇవ్వాలి స్వామి, నేను పూజ చేసుకుంటాను అన్నాడు ప్రహ్లాదుడు. ఆయన కోరిక మేరకు విష్ణుమూర్తి వరాహావతారం, నరసింహావతారం రెండు కలిపి ద్వంద్వ అవతారంగా ద్వియ రూపంలో వచ్చాడు. ఇది సీక్రెట్, ఎవరికి చెప్పకు. యూట్యూబ్ యూనివర్సిటీలో ఎవరికి చెప్పలేదు, మనం తప్ప. కాబట్టి అటువంటి వాళ్ళు ఈ యొక్క కన్యారాశి వాళ్ళు కనుక వెళ్ళి ఆ దర్శనం చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు నాయన. చందనోత్సవం కూడా జరుగుతుంది అక్కడ. వాళ్ళకి చందనోత్సవం జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి. ఆ యొక్క నిజరూప దర్శనం అప్పుడు కనబడుతుంది అనమాట. అప్పుడు దాకా ఈ యొక్క ఇది మూసేస్తారు. దీన్ని బీటౌట్ చేయాలని మన గురువుగారులు అందరూ కూడా, సింహాద్రి అప్పన్న కూడా గిరి ప్రదక్షిణ ఉంది సంవత్సరానికి ఒకసారి. కానీ ఎన్ని సంవత్సరాల నుంచే చేస్తున్నారు, ఎక్కడైనా ఒక అనర్థం జరిగిందా, ఒక రిపోర్ట్ వచ్చిందా? లేదు. దీన్ని పొరుగింటి కూర రుచి పులుపు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, పొరుగింటి పుల్లకూర పులుపు అనే ఈ సామెతల్లాగా
దీని గిరి ప్రదక్షిణ మన జిల్లాలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గుడిని వదిలేసి ఇది సింహాద్రి అప్పన్న ప్రదక్షిణలు చేసుకోండి అని చెప్పడం మానేసి మన గురువుగారులు అందరూ కూడా టాప్ గురువుగారులు మళ్ళీ అరుణాచలం వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ ప్రదక్షిణాలు చేయించేసి అక్కడేమో విచిత్రం ఏంటంటే ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడి చుట్టూ అక్కడ కూడా అక్కడ కూడా చిట్టి మనం ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ కూడా ప్రదక్షిణాలు ఉన్నాయి. భవానీ దీక్ష వేసుకున్న వాళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తారు. చిట్నగర్ అంతా కూడా అయ్యమానేసి వీళ్ళు అక్కడ చెప్పి ఇప్పుడు వాళ్ళేమో రేపులు చేసేస్తున్నారు ఎల్లుండి. తర్వాత 5 మందే మన తెలుగు వాళ్ళు ఉన్నా కూడా 11 మంది తమిళ వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని రేప్ చేసేసి అత్యాచారం చేసేసి దుర్ఘటనలు జరుగుతున్నాయి. దోపిడీలు, దొంగతనాలు. తర్వాత అదేమో అక్కడ మనం మళ్ళీ నూడుగా వీడియోలు తీసి ఫేస్బుక్లో పెట్టడం. ఇటీవల అన్నదానం పాపం కూల్చేశారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? తెలుగు వాళ్ళు రాకూడదని. ఆయన ఇదంతా ఎవరు చెప్పారు? మన గురువుగారులు చెప్పారు. రెచ్చగొట్టేశారు. అదే అరుణాచలం ప్రదక్షిణాలు చేసింది చేయకముందంతా ఒక లైఫ్ స్టైల్ ఒకటి, చేసేసిన తర్వాత గిరి పెట్టుకుంటే అప్పుడు లైఫ్ స్టైల్ ఒకటి. అంటే ఈ పిచ్చి జనం అతి మన తెలుగు వాళ్ళకి అతి కదా. వెళ్ళిపోతున్నారు పొలవమని. సింహాద్రి అప్పన్న లేడా? మన బెజవాడ కనకదుర్గమ్మ లేరా? అంతా మన ప్రజలు మనల్ని ఎందుకు ముట్టుకుంటారు? అక్కడేదో దేవుడు స్పెషల్ లాగా ఇక్కడ వీళ్ళ పనికి రాలేదు మన గురువు గారు. మనకి అప్పన్న ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు. అది ఆదాయం ఇస్తున్నాం మనకు. బస్సుల్లో ట్రైనుల్లో వెళ్ళి హోటల్ పెట్టుకుంటున్నాం. మన వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ దర్శనాలు చేసుకొని ప్రదక్షిణాలు చేసి వస్తే బాగున్నాం. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? దుకాణాలు పెట్టేసి టిఫిన్ సెంటర్లు, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా ఈ బిజినెస్ ఆ బిజినెస్ ఏం లేదు మొత్తం. ఇప్పుడు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో అప్పన్న స్వామి సింహాద్రి అప్పన్నని దర్శించుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి అంటారు. అద్భుతమైన ఫలితాలు నాయన. లక్ష్మీదేవి డబల్ బెనిఫిట్స్ ఇస్తుంది. వారాహి అమ్మవారు, వరాహస్వామి యొక్క భార్య వారాహి, ఆమె వరాహస్వామి నరసింహస్వామి భార్య పేరు నారసింహి. వీళ్ళిద్దరి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఓకే స్వామి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.